ఏర్పరచబడిన వారు దేవుని ఎదుట నిలబడాలి. అపోస్తుల బోధలో, అపోస్తుల సహవాసములో, అపోస్తుల రొట్టె విరుచుటలో, అపోస్తుల ఎడతెగక ప్రార్థన చేసే విషయంలో నిలబడాలి. ఒకప్పుడు వీరందరినీ చెదరగొట్టేశారు. ఒకప్పుడు వీరందరూ ఒక ప్రాంతంలో, ఒక సంఘములో, ఒక సావుకుడి దగ్గర ఉంటుంటే, ఇగో మాకు ఈ పని చేయాలా, మాకు ఈ పన్ను కట్టాలా, లేకపోతే మా ఊర్లో ఉంచం, మా ఊర్లో ఆరాధన మందిరం చేయనివని ఊర్లో ఉన్న వాళ్ళు మమేకమై ఆ కొన్న వాళ్ళ మందిరాలు పడేసి ఏటో ఉన్నట్టు చల్లా చదరం చేసేసారు. వాళ్ళందరూ చెదిరిపోయారు. బైబుల్ ఏమంటుందంటే, వాళ్ళందరూ చెదిరిపోయినా ఒక్కొక్కరింటి దగ్గర మరల వీళ్ళందరూ ఏమవుతున్నారట చెప్పండి? కూడుకుంటున్నారు. అయ్యా మందిరం లేకపోయినా పర్వాలేదయ్యా, అయ్యా వాళ్ళేంది మా ఇంట్లోకి రా, మనందరం కలిసి మా ఇంట్లో ఈరోజు కొడదాం, వచ్చేవారికి మా ఇంట్లో కొడదాం, పై వచ్చేవారు మా ఇంట్లో కొడదాం అని ఒక్కొక్కరింట్లో వాళ్ళందరూ వేరుపరచబడిన వారందరూ మరలా మమేకమై ఒక సహవాసం కలిగి ఉన్నారు. ఇది నిలబడడం అంటే అర్థం. భక్తులు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని ప్రతికూలతలు నీ ఎదుట కనబడినా, ఎంతమంది నీ ఎదుట నిలబడి దుర్భాషలాడి నీ భక్తిని పాడు చేయాలని, నీ ఆత్మీయ స్థితిని పడగొట్టాలని, నీ కుటుంబాన్ని నవ్వులు పాలు చేయాలని ఎంతమంది ఎన్నింగా ఎగతాళి చేసి దుర్భాషలు ఆడినా వారి ఎదుట ఒక పరిశుద్ధమైన గుంపుగా మనం నిలబడాలి.